హాయ్ అండి, దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్. ఇక్కడ బాల్కనీలో నిలబడి కాసేపు టీ తాగితే చల్లగాలికి సూపర్గా అనిపిస్తుందండి. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సాయంత్రం ఇప్పుడు 5 అయిందండి. ఇంకా సాయంత్రం వంట చేసుకోవాలి. అందుకనేసి టీ తాగిన తర్వాతే నా రోజు ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి మొదలయ్యేది. అది తాగితే తప్ప ఏ పని చేయనండి. ఉదయాన్నే లేవగానే టీ తాగడము, సాయంత్రము 4-5 అయ్యేసరికి టీ తాగేసి వంట పనిలోకి వచ్చేస్తానండి. ఇవన్నీ వచ్చేసి సాయంత్రం వంటలండి మాయి. బీట్రూట్ చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలామంది తినరు ఇది. మంచిది కదా తింటే. చేసుకునే విధంగా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొంచెం శనగలు కానివ్వండి, పచ్చెనగపప్పు కానివ్వండి, శనగలు కానివ్వండి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది. అవి వేసుకొని చేసుకోండి ఎప్పుడైనా, చాలా బాగుంటుందండి. పుల్కా చేసే టైం వచ్చేసింది. పుల్కా రెడీ చేస్తున్నానండి. నాకైతే ఊరికే కూర్చోవాలని అస్సలు అనిపించదండి. చేతి నిండా పని ఉండాలి, ఎంజాయ్గా మనీ ఉండాలి. చేతి నిండా పని ఉండాలి, మనీ కూడా ఉండాలి. ఎందుకంటే పని చేసుకోవడం మనిషికి ఒక ఆర్ట్ అండి. చేసుకోవాలి. ఊరికే కూర్చుంటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, తలనొప్పి, బుర్ర పాడైపోతుంది. మెయిన్ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పుకొని మెంటల్ వచ్చేస్తుందండి. ఫోన్ చూసి అది ఉన్న బ్రెయిన్ కూడా దొబ్బేస్తుంది. అందుకనేసి నేను ఫోన్ చూడడం కంటే కూడా ఇలా పని చేసుకోవడంలోనే ఎక్కువ టైం పనిలోనే సరిపోతుందండి నాకు. ఇది ఇలా చేసుకోవడమే నాకు ఇష్టం. అందుకనేసి వంట వాళ్ళని కూడా పెట్టుకోకుండా నేనే చేసుకుంటున్నానండి. ఒకరి జోలికి వెళ్ళకుండా మన పని మనం చేతి నిండా పని ఉంటే అది చేసుకోవడానికే సరిపోతుంది. ఇంకా వేరే వాళ్ళతో మనకేం పని ఉంటుందండి. ఇంత పని బిజీగా ఉండి కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నానండి. కొంచెం టైం కూడా ఖాళీ ఉండొద్దు అనేసే నా కాన్సెప్ట్ అయితే. ఖాళీ అనేది ఉండకూడదు, కాసేపు పడుకోవడం తప్ప.